ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ మాసం ఉంది. ఎందుకు అంటే వృషభ రాశిలో గురువు ఏంటి, వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఎప్పుడైతే శుభస్థానాల్లో ఉంటాయో అన్ని అనుకూలంగా ప్రతి ఒక్క పని అవుతుంది. ఏ పనులు అవుతాయంటే ఒక లిస్ట్ ప్రకారం చదువుతూ ఉంటే మీరు అన్ని వింటూ ఉండండి. అలా ఉంటుంది వీళ్ళకి. బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారా? చాలా చాలా అదృష్టమైన మాసం కింద వీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ యోగం, తర్వాత పదవీ యోగం, ధనయోగం, తర్వాత రాజయోగం, తర్వాత విద్యార్థులకి అనుకూలమైన ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశం, అంటే ఉన్నత విద్యలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం, తర్వాత వాహనాలు కొనుక్కోవడం, అంటే చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా కొనుక్కునే అవకాశము, గృహయోగాలు, గృహం ఎప్పటి నుంచో నిర్మించాలనుకునే వాళ్ళు అవ్వకపోవడం, అది ఈ మాసం అవ్వడము, స్థల నిర్ణయం తీసుకొని ఆ స్థలం తీసుకోవడము, ప్రతి విషయంలో అన్నీ అనుకూలంగా పనిచేసేది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో. సో ముఖ్యంగా ఎవరెవరికి బాగుంటుంది అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వ్యాపారంలో లాభం లేక, వ్యాపారం ముందుకు వెళ్ళక, ఎంత సాగినా డబ్బు చేతికి అందకుండా ఉన్న వాళ్ళకి ఈ మాసం కాస్త వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త మార్పులు చేసి తను అభివృద్ధి చేయడం కానీ, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ చాలా అనుకూలంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహువులు కలయిక మీనరాశిలో. ఎప్పుడైతే ఒక శుక్రుడితో పాటు రాహువుని కలిసి ఉన్నారో కొత్త కొత్త మనుషులతో పరిచయాలు, కొత్త కొత్త విషయాలు ఆలోచించడము, ఈ పనులు ఇలా కాదు ఇలా చేయొచ్చు, ఇలా వెళ్ళచ్చు అనే అవగాహన, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత శుభగ్రహాలు ఉన్నప్పటికీ ఒక పాపగ్రహం పక్కన తోడుంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక మంచి వాడికి ఒక బలమైన వాడి తోడైతే ఇలా కాదు చేయొచ్చు పద నేను నడిపిస్తాను తోడు వస్తుందా, అలాగ తోడు ఉన్నట్టుగా వీళ్ళకి ఎవరో ఒకరు తోడు వచ్చి ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. అంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, తర్వాత కెమికల్స్, రా మెటీరియల్స్ బిజినెస్లో కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా మారుతుంది. ఒక బలము, ఒక ధైర్యము, ఈ చేయగలము, మా వల్ల అవుతుంది, వీళ్ళకి కొత్త ఆలోచన రావచ్చు, లేదా కొత్త వాళ్ళతో పరిచయం అవ్వచ్చు, వాళ్ళ వల్ల మార్పులు రావచ్చు, స్నేహితులతో బంధువులతో వాళ్ళ సహాయం అందించడం కానీ, వాళ్ళతో కలిసి ఉండడం కానీ, వాళ్ళు రావడం కానీ, ఎప్పుడూ విరుద్ధం అంటే బద్ధ విరుద్ధులు శత్రువులు కూడా ఈ మాసం వీళ్ళు కలవడం కానీ, కలిసే అవకాశం కానీ సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో శుభకార్యాల్లో వెళ్ళడం కానీ, శుభకార్యాల్లో ఉండడం, శుభకార్యాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. చదువుకుంటూ వెళ్తే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు అందరూ కాస్త అనుకూలంగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఖచ్చితంగా అన్ని ఫలితాలు బాగుంటాయి. మేడం, కోర్టు సమస్యల్లోనూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి మరి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? ఖచ్చితంగా వాళ్ళకి శని భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి శని భగవాన్ దశమ స్థానంలో ఉన్నారో అప్పటి నుంచి ఏంటంటే కోర్టు సమస్యలు అనేది వీళ్ళు గత మాసం నుంచి బయటపడిపోయారు. ఈ మాసంలో వీళ్ళకి రావాల్సిన లావాదేవీలు, పన్నులు తీసుకోవడం తప్ప, లాభాలు తీసుకోవడం తప్ప కష్టపడేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే శని భగవాన్ వక్రత్వం వదిలేసి ఎప్పుడైతే మన కుంభరాశిలో నిలబడ్డో అప్పటి నుంచి వీళ్ళకి కోర్టు నుంచి సమస్యలన్నీ పోయాయి. కోర్టు నుంచి కానీ, లేదా గవర్నమెంట్ సంబంధించిన పన్నులు రాలేదని కానీ, డబ్బులు రాలేదని కానీ, లేదా ఉద్యోగాల్లో పెండింగ్ ఉండిపోయి సస్పెండ్ చేసి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం ఇస్తారు ఎవరు అని అనుకునే వాళ్ళకి అవన్నీ కూడా గత మాసంలోంచే వీళ్ళకి మొదలయ్యాయి. ఈ మాసం ఇంకా అనుకూలంగా ఉంది. అలాంటి సమస్యలు ఏమీ లేకుండా హ్యాపీగా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. కాకపోతే వీళ్ళకి ఒక ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, దానివల్ల ఏంటంటే ఇంట్లో కొన్ని చిన్న సమస్యలు అంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, ఎవరికో ఒకరికి ఇబ్బందులు పడడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, రావడం కానీ, ఇవి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం, తర్వాత ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉంచుకోవడం, పిల్లల విషయం ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవడం ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు వీళ్ళకి లాభదాయకమైన అంటారు మేడం? ఖచ్చితంగా లాభదాయకమైన ప్రయాణాలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మాఘమాసం కదా వృషభ రాశి వాళ్ళకి. సో ఎప్పుడైతే లాభదాయకం అంటే తీర్థయాత్రలు, క్షేత్రాలు, దర్శనాలు చేస్తారు. మీరు కుంభమేళ ఇప్పుడు నడుస్తుంది కనుక దానికే వెళ్తారు అందరూ. అందుకే నడిచేది అదే కదా ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్. సో దీనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహువులు కలిసి మీనరాశిలో అనుకోని ప్రయాణాలు అంటే వీళ్ళు ఎప్పుడు ఊహించలేనిది అది జరుగుతుంది. అది ఊహించలేదంటే ఎప్పుడైనా కుంభమేళ అసలు వెళ్దామని ఎవరు అనుకోకపోయినా తీసుకెళ్ళడం కానీ వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మాఘమాసం కనుక నోములు, వ్రతాలు, పూజలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే ఎంత చేసినా తక్కువే, అంత ఫలితం వస్తుంది. సో అందుకని ఈ మాఘమాసం అంతా కూడా అంటే అనుకోని వ్యక్తులతో పరిచయాలు, నూతన పరిచయాలు అన్నాం కదా వీళ్ళకి. అనుకోని పనులు, అనుకోకుండా వెళ్ళే అవకాశాలు,
ఇలా ప్రతిదీ వీళ్ళకి లాభంగా వెళ్ళేది. అంటే పొరపాటున కూడా ఎవరైనా అంటారు చూడండి, పెద్దవాళ్ళు అంటారు, రేపు పొరపాటున కూడా మంచి దారి నడవేంట్రా అంటారు. అలా వీళ్ళు పొరపాటున కూడా చెడుదారి వెళ్ళే అవకాశం ఉంది ఈ మాసం. అసలు ఉండకుండా మంచి దారికి వెళ్ళే అవకాశం, మంచి వాళ్ళతో పరిచయాలు, మంచి మార్గంలో నడవడము, మంచి మంచి విషయాలు తెలుసుకోవడము, ఇవి ఎక్కువగా ఈ మాసం అంతా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న కనుక ఏ రంగాల్లో పెడితే బాగుంటుంది అంటారు ఈ మాసం? పెట్టుబడుల విషయం మాత్రం కాస్త ఆగాల్సిందే. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడ శుక్ర రాహువులు మీన రాశిలో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక మాయలో పడవచ్చు. అది మంచిగా కావచ్చు ఈ మాసం, కానీ వచ్చే మాసం మంచిగా అవ్వచ్చు చెడవచ్చు తెలియదు. అందుకని ఏంటంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం వాళ్ళ సొంత జాతకాన్ని, వాళ్ళకి ఏ దశ నడుస్తుంది అంత దశ నడుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకునేది గోచార ఫలితాలు. సో గోచార ఫలితాలు అనేది ఈ కోట్ల మందికి ఇదే ఉంటుంది. అంటే వృషభ రాశి ఈ అక్షరంతో మొదలైతే, ఈ నక్షత్రం మొదలైతే వృషభ రాశి, ఇందులో చాలామంది ఉంటారు. అయితే పర్సనల్ జాతకం మాత్రం ఎవరికి వాళ్ళకే ఉంటుంది కనుక వాళ్ళ జాతకంలో దశ అంత దశ ఏం నడుస్తుంది, ఇవి అనుకూలంగా ఉందా, ఇప్పుడు మొదలు పెట్టచ్చా, అలా అనుకుని చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి అవకాశం ఉంది గోచార రీత్యా. సో చేద్దాం అనుకుంటే వాళ్ళ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కనుక అనుకూలంగా మారుతుంది. నిరుద్యోగులు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, శుభవార్త వినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చక్కగా శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో ఉంటారు అని అన్నాం కదా. దీంట్లో వివాహాల విషయంలో కానీ, సంతాన యోగం కానీ, గృహయోగాలు కానీ అన్నీ ఉన్నాయి కనుక వివాహ విషయంలో అయితే చక్కగా వివాహాలు అయిపోతాయి. చాలామందికి వివాహాలు అసలు ఆకర్షణ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది. అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రాశాధిపతి ఎక్కడున్నారు, మీనరాశిలో ఉన్నారు. సో ఖచ్చితంగా మీనరాశిలో ఎక్కడున్నారు, మీనరాశితో రాహుతో కలిసి ఉన్నారు. ఖచ్చితంగా ఆకర్షణ, ఆ దివ్యశక్తి, మాట్లాడితే ఏదో ఒక శక్తి ఉంది వీళ్ళ దగ్గర అని అనుకునే లక్షణం కనిపిస్తుంటుంది. సో అందుకని అనుకూలంగా ఉంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మేడం ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృషభ రాశి వారి కోసం. వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వెళ్ళడం, కంపల్సరీగా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయించుకోవడము, అర్చన చేయించడం, లేకపోతే అభిషేకం చేయించడము, ఇంట్లో సుదర్శన హోమం చేయించుకోవడం. అంటే బాగా ఇబ్బందిగా ఉన్న, ఎటువంటి అంతే అనుకోకుండా ఏవో సిచ్యువేషన్స్ జరిగి కాస్త బాధలు పడేవాళ్ళు, బయటపడదాము, ఈ సిచ్యువేషన్ నుంచి బయట రావాలి అనుకునేవాళ్ళు, రాలేకపోతున్నాం, అనారోగ్య సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో సుదర్శన హోమం చేయించండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం. ఎందుకంటే రవి మాసం, రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం. సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము 10ంతల ఫలితం వస్తుంది. చిన్న పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద, పెద్ద ఫలితం కింద వస్తుంది. ఒక చిన్న దీపదానం చేస్తాము, ఆ దానం అనేది 10ంతలుగా మనకు లాభం అవుతుంది. అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు. దీపదానం అంటే ఏంటి, దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు, మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు, చీకటిగా ఉండరు. అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ, చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ, వ్యసనాలకి బలివ్వడం కానీ జరగదు అని అర్థం. సో దీపదానం. అలాగే అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు. అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు. సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రకమైన సమస్యలు, అజీర్తి సమస్యలు, ఏదో రోగ సమస్యలు, ఏదో ఒకటి, టైంకి అన్నం తినలేకపోవడం, టైంకి వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది. సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం. సో మాఘమాసంలో అన్నదానం, దీపదానం, తర్వాత చాలామంది నోములు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దాంట్లో చాలామంది నోములకి పళ్ళు, పసుపు, కుంకాలు, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు. ఇవన్నీ కొని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం, అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక 10 మందికి విద్యాదానం చేయడం కానీ, ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.